చలికాలం కొందరికి హాయిగానే ఉంటుంది, కొందరికి మాత్రం నొప్పులతో వేధిస్తుంది. అవును, చలికాలంలో కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రమవుతూ ఉంటాయి. భుజాలు బిగుసుకుపోవడం, మోకాళ్ళల్లో స్వల్పంగా ఇబ్బంది కలగటంతో మొదలై క్రమంగా నొప్పులు ఎక్కువవుతూ వస్తూ ఉంటాయి. దీంతో మెట్లు ఎక్కడం, ముందుకు వంగడం, కాఫీ చేత్తో పట్టుకోవడం ఇలాంటి మామూలు పనులు కూడా పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయి. మరి ఇంతకీ చలికాలంలో నొప్పులు ఎందుకు తీవ్రమవుతాయి అనే దానికి కారణాలు తెలుసుకుందాం. ముందుగా కండరాలు బిగుసుకుపోవడం. వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు, స్నాయులు బిగుతుగా అవుతాయి. దీంతో అవి సాగే గుణం తగ్గి నొప్పులు పెరుగుతాయి. ముఖ్యంగా మెడ, నడుం, మోకాళ్ళు, భుజాల నొప్పులు ఎక్కువవుతాయి. చలికాలం మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా కండరాలు, ఎముకలకు రక్తం అందడం తగ్గుతుంది. అంటే మరింత నొప్పి పుట్టడానికి బీజం పడినట్టే. కీళ్లు, కండరాలు కోలుకోవటము మందగిస్తుంది. రక్త ప్రసరణ తగ్గటం. చలి మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా కండరాలు, ఎముకలకు రక్తం అందడం తగ్గుతుంది. అంటే మరింత నొప్పి పుట్టడానికి బీజం పడినట్టే. కీళ్లు, కండరాలు కోలుకోవటము మందగిస్తుంది. విటమిన్ డి పడిపోవటం. శీతాకాలంలో ఎండ కాయడం తగ్గుతుంది. ఒంటికి తగినంత ఎండ తగలకపోతే విటమిన్ డి మోతాదులు పడిపోతాయి. ఇది కీళ్లు, నడుము నొప్పులతో పాటు నిస్సత్తువ ఎక్కువ కావటానికి దారితీస్తుంది. ఇక పాత గాయాలు ఉధృతమవుతాయి. పాత గాయాలతో చర్మం మీద ఏర్పడ్డ మచ్చలు చలి మూలంగా మరింత నొప్పి కలిగేలా చేస్తాయి. కీళ్లవాపు తీవ్రం. వయసు మీద పడటం వల్ల కీళ్లు అరుగుతూ ఉంటాయి. దీంతో కీళ్లు బిగుసుకుపోవడం, వాపు, నొప్పి కలుగుతుంది. ఇవి చలికాలంలో మరింత ఎక్కువగా అవుతాయి. కదలకుండా ఉండడం. బయట చలిగా ఉండడం వల్ల చాలామంది ఇంట్లోనే ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా కదలికలు తగ్గటం వల్ల కండరాలు బలహీనపడతాయి, అలాగే బిగుసుకుంటాయి కూడా. ఇవే నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తాయి. మరి వీటన్నిటిని ఎలా తగ్గించుకోవాలి? దుప్పటి కప్పుకోవడం, నొప్పి ఉన్న చోట వేడి కాపడం పెట్టడం, గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం ద్వారా కండరాల బిగువు సడలేలా చూసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు శరీరాన్ని నెమ్మదిగా సాగదీసే వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా మెడ, వీపు, తొడలు, పిక్కలు సాగదీయడం మీద దృష్టి పెట్టాలి. ఆరు బయట ఎండ కాస్తున్నప్పుడు నడవడం, ఇంట్లో సైకిల్ తొక్కడం మంచిది. తేలికైన యోగాసనాలు కూడా మేలు చేస్తాయి. ఇవి రక్త ప్రసరణ పుంజుకోవడానికి, బిగువు తగ్గడానికి తోడ్పడతాయి. అలాగే చలికాలంలో నీరు తగినంత తాగకపోవడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తుంది. కాబట్టి రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. నొప్పిని తగ్గించే పూత మందులు రాసుకోవడం, గోరువెచ్చటి నూనెతో మర్దన చేసుకోవడం మంచిది. చేతులకు గ్లౌజులు, మోకాళ్లకు క్యాప్స్, ఉన్ని సాక్స్ ధరించడం ద్వారా కీళ్లు మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. మరి డాక్టర్ వద్దకు ఎప్పుడు వెళ్ళాలి? నొప్పి విడవకుండా వేధిస్తున్నా, కీళ్లల్లో వాపు లేదా ఎరుపు తలెత్తినా, నడవడం లేదా పడుకోవడానికి నొప్పి ఇబ్బంది కలిగిస్తున్నా, చేతులు లేదా కాళ్ళల్లో పొడుస్తున్నట్టుగా గాని, మొద్దుబారినట్టుగా గాని అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.